అప్పుల కోసం పన్నుల మూత, రుణమాఫీ కార్పొరేషన్ ఏర్పాటు వెనుక అసలు కోణం. కార్పొరేషన్ ద్వారా రుణమాఫీ చేస్తామన్న రేవంత్, దానికోసం కార్పొరేషన్ తో బ్యాంకుల నుంచి భారీ ఎత్తున అప్పు తేనున్న రాష్ట్ర ప్రభుత్వం. పన్నుల ద్వారా కార్పొరేషన్ కు ఆదాయం చూపెడతామన్న రేవంత్, కార్పొరేషన్ అప్పులపై జనాల్లో సందేహాలు. ఆదాయం చూపెడతామన్న రేవంత్, కార్పొరేషన్ అప్పులపై జనాల్లో సందేహాలు. బ్యాంకులు రుణం ఎలా ఇస్తాయి? ఈ అప్పు తీర్చడానికి మళ్ళీ జనం పైన భారం. సేజ్ల రూపంలోనో ఛార్జీల మోతాలతోనో పైసా వసూలు. ఇదేనా ప్రజా పరిపాలన అంటే? అప్పుల పాలు చేయడమేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? రేవంత్ కు జనం సంధిస్తున్న ప్రశ్నలు. ఇదర్ కా మాల్ ఉదర్, ఉదర్ కా మాల్ ఇదర్, యాహి హై అమారా బిజినెస్ అంటాడు ఓ సినిమాలో చిరంజీవి. ఏం సినిమా? రౌడీ అల్లుడు సినిమాలో అంటారు. ఉదర్ కా మాల్ ఇదర్, ఇదర్ కా మాల్ ఉదర్. ఏం చెప్తారు అంటే ఇక్కడ అక్కడ అందిస్తా, అక్కడ ఇక్కడ అందిస్తా అంటాడు. సరిగ్గా ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం కూడా ఇలాగే ఉంది. చేసిన వాగ్దానాలను అమలు చేయడానికి నానా పాటలు పడుతున్న రేవంత్ సర్కార్ వాటి కోసం అప్పులు చేయడానికి కూడా రెడీ అవుతుంది. అక్కడి నుంచి తీసుకొచ్చిన అప్పు ఇక్కడ, ఇక్కడ నుంచి తీసుకొచ్చిన అప్పు అక్కడ సర్దుతూ జనాల చెవుల్లో పూలు పెట్టాలని చూస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ఈ ఫార్ములాతో అప్పులు తరక్కపోగా ప్రజలపైన భారం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రుణమాఫీ కోసం సీఎం ప్రకటించిన కార్పొరేషన్ కూడా సరిగ్గా ఈ ఫార్ములాతోటే ముందుకు వెళ్తుందని తెలుస్తుంది. కార్పొరేషన్ పేరుతో రుణం తీసుకువచ్చి ఆ అప్పును తీర్చడానికి జనానికి నొప్పి తెలియకుండా గుంజేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఏంటంటే కార్పొరేషన్ ఏర్పాటు చేసి కొంత ఫండ్ తీసుకొచ్చి ఆ కార్పొరేషన్ లో నిధిగా పెట్టి ఆ నిధిని మళ్ళీ ఈ రైతులకు రుణమాఫీ కోసం వాడడమో, ఆ రైతులకు ఇస్తామన్న ఇవ్వడమో వాళ్ళకెళ్ళి చేస్తారు. చేసి ఏం చేస్తారు? బాయిల దగ్గర మోటార్లు పెడతారు. బాయిల దగ్గర మోటార్లు పెట్టి కరెంటు ఛార్జీల రూపంలో ఆ వసూలు చేసే పని చేస్తారు. అదేవిధంగా పన్నులు విధిస్తారు. అవసరమైతే పన్నులు విధించి ఆ పన్నుల ద్వారా మళ్ళా యథావిధిగా ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వెనకకెళ్ళి గుంజుకోవడం. ఈ కథ చేస్తాను అన్నట్టు. ఇది రేవంత్ రెడ్డి ఆలోచన ఏంటంటే రైతులకు ఇచ్చినట్టు ఇచ్చి వెనకకెళ్ళి వాళ్ళ నడ్డి విరిచే పని చేస్తాను. ఇది ఉన్నది. కార్పొరేషన్ ఉన్నా లేకున్నా పోయేది ఏమీ లేదు. నువ్వు చేయవలసింది ఏంది? పంట బీమా చేపియాలి. పంట బీమా చేపియాలి, రైతు బీమా ఉండాలి. నువ్వు రైతు బంధు ఇస్తావా ఇవ్వవా అది తర్వాత ముచ్చట. పంట నష్టపోయిన తక్షణమే ఆ పంట వాల్యూ ఎంత అవుతుంది, ఆ పంట వాల్యూ ఎంత అవుతుందో ఆ వాల్యూ మొత్తం ఒకసారి రైతుకి గట్టియాలి. ధైర్యం వస్తుంది. నేను ఇంత ఖర్చు పెట్టుకున్నా, ఇంత అప్పు తెచ్చుకున్నా, మళ్ళీ వచ్చింది. అది పంట నష్టపోయినప్పుడు రైతుకి ఇచ్చేది. అది జరగాలంటే ప్రభుత్వం చేతుల్లోనే ఈ వ్యవసాయం కూడా ఉండాలి. ఈ వ్యవసాయాన్ని ఒక ప్రభుత్వ రంగ సంస్థగా తీర్చిదిద్దాలి. వ్యవసాయదారులందరినీ కూడా ఒక ఉద్యోగస్తులుగా చేర్చాలి. అది దేవాలే. ఫారెన్లో జరిగేది ఇదే. ఇంకా మన భారతదేశం చాలా పెద్దది కాబట్టి, వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి, వ్యవసాయం మీదనే మన బతుకంతా ఆధారపడి ఉన్నది కాబట్టి, 3 పూటలు తినకపోతే మనం బతకలేము కాబట్టి వ్యవసాయాన్ని ఒక ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తించాలి. అందులో నష్టం వచ్చిన ప్రభుత్వమే భరించాలి, అందులో లాభం వస్తే రైతుకు కొంత ఇచ్చి మళ్ళీ లాభాన్ని కూడా ప్రభుత్వం దగ్గరికి తీసుకొచ్చుకోవాలి. దాని ద్వారా ఏంటంటే ప్రజలందరూ అభివృద్ధి చెందుతారు. ఈ వ్యవసాయాన్ని ఒక రంగంగా ఉత్పత్తి చేస్తే, కూలీలు ఉద్యోగస్తులుగా మారితే, ఆ యజమాని ఒక ప్రభుత్వానికి సంబంధించిన వారధిగా ఉంటే, రైతు ఏదైతే రైతు ఉంటాడు కదా, ఆ రైతు ఒక యజమానిగా ఉంటే, కూలీలు వేటోళ్ళు ఒక ఉద్యోగస్తులుగా మారితే, పంట నష్టపోయినా ఆ యజమాని నష్టపోడు, ఈ రైతు కూలీలు నష్టపోరు. ఈ వ్యవసాయం అనేది ఒక ఇండస్ట్రీగా గుర్తించబడుతుంది. దాన్ని ఎట్లా డెవలప్ చేయాలనేది ఒక ఆలోచన ఉంటుంది. మన వాళ్ళు అట్లేం లేదు. రైతును గంగకి ఇడిచిపెట్టాను, అడవికి ఇడిచిపెట్టాను. ఎత్తాడు, మోసపోతాడు, నష్టపోతాడు. ఇట్లున్నది. వ్యవసాయాన్ని ప్రభుత్వ రంగ సంస్థ గుర్తించాలి. నిజానికి దానికి చాలా పెద్ద ప్రణాళికలు కావాలి. దాన్ని ఎప్పుడు ఎవడొచ్చి కూడా దాన్ని సెట్ చేయలే ఇంతవరకు అయితే.